గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. హాయ్ మాధవి గారు, ఈరోజు మా వ్యూవర్స్ కోసం మీరు పరిచయం చేయబోతున్న రెసిపీస్ ఏంటి? అచారీ చికెన్ అండి, పెప్పర్ మటన్ అండి. పెప్పర్ మటనా? ఇదేం ఐటమ్ అంటే డ్రై, ఇది కూడా కర్రీ అండి. ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చెప్తారా? నేను చెప్తాను. మటన్, గ్రీన్ చిల్లీస్, మేతి, కరివేపాకు, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్, పెప్పర్, సాల్ట్. మటన్ పెప్పర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాము. సో ఈ కర్రీ ప్రాసెస్ ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే మాధవి గారు, మరి ఫస్ట్ ప్రాసెస్ ఎలా? దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకోండి. ఫస్ట్ ఆయిల్ పోసుకోండి. ఇందులో కూడా కొంచెం ఎక్కువ వస్తుందా? ఆయిల్ ఎక్కువ వేసేలా. ఓకే, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఓకే, మటన్ మాత్రం విత్ బోన్సే కదా? విత్ బోన్స్ అండి. ఓకే, ఇది హల్దీ పౌడర్ ఫస్ట్. పచ్చిమిర్చి అలాగే వేసుకోవాలి. ఓకే, కచ్చి ఎక్కర్లేదా? తర్వాత మటన్. సో అవి లైట్గా 1 by 1 యాడ్ చేసేసి లైట్గా ఫ్రై అవ్వగానే ఇంకా ఇది యాడ్ చేసేయచ్చు. ఇది యాడ్ చేయాలి. ఓకే, తర్వాత పెప్పర్ పౌడర్. సో కారం అనేది కొంచెం తక్కువ వేసుకుని ఇందులో పెప్పర్ ఎక్కువ కారం వేరండి. కారం అస్సలు వేయకూడదు, ఓన్లీ పెప్పర్ పౌడర్. ఓహో, ఓకే. పెప్పర్ పౌడర్ వేయడం వల్ల లేదంటే మిర్చి పౌడర్ వేయడం వల్ల బాగా చేంజ్ తెలుస్తుంది ఇందులో, అంటే ఆ టేస్ట్ అనేది? పెప్పర్ వేస్తే అండి కొంచెం అంత స్పైసీగా ఉండదు, కొంచెం మైల్డ్గా ఉంటుంది. ఇంకా కోల్డ్ అలాంటప్పుడు పెప్పర్ తినడం మంచిది కూడా, హెల్తీకి. తర్వాత ధనియా పౌడర్. ఓకే, పెప్పర్ కూడా యాడ్ చేసిన తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేయాలి. మటన్ మసాలా, కరివేపాకు. ఓహో, కరివేపాకునేమి మామూలుగా ఆయిల్లో ఫ్రై చేయక్కర్లేదు, ఇలా పైనుంచి వేసేయచ్చు. ఓకే, పైనుంచి వేస్తే ఇంకా ఎక్కువ స్మెల్ ఉంటుంది. కొత్తిమీర. తర్వాత లాస్ట్లో మెంతికూర. మెంతికూర ఈ క్వాంటిటీని తీసుకుంటే బాగుంటుంది, అంటే ఇంకా ఎక్కువ ఏమైనా యాడ్ చేస్తే దాన్ని డామినేట్ చేస్తుందా? లేదండి, ఆ 1/2 kg మటన్కి మనము ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత టమాటోస్. ఓకే, మీరు ఇందాక చెప్పినప్పుడు నిజంగానే గ్రేవీ ఏమవుతుందా అని, అంటే ఏమొస్తుంది అని డౌట్ వచ్చింది. ఇప్పుడు చాలా గ్రేవీ అంటే కొంచెం వాటర్ పెట్టి. ఓకే, అది లైట్గా మునిగే వరకు సరిపోతుందా? ఓకేనా? ఓకే, దాని తర్వాత దానిపైన మూత పెట్టేసాను. ఓకే, సో ఇప్పుడు దీనికి ఒక 10 minutes పడుతుందా? సరిపోతుంది. ఇప్పుడు వరకు జరిగిన ప్రాసెస్ చూసినట్లయితే ఫస్ట్ బౌల్ పెట్టుకోవాలి. ఇందులో కూడా ఆయిల్ ఎక్కువ పడుతుంది, కొంచెం ఆయిల్ ఒక 5-6 స్పూన్స్ వరకు అన్నా వేసుకోవచ్చు, ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసినా పర్లేదు. వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 1 కప్ వరకు ఆనియన్స్ తీసుకుని ఫ్రై చేయాలి. అది కొంచెం హాఫ్ ఫ్రై అయ్యేసరికి మనం పసుపు యాడ్ చేయాలి, అలాగే ఉప్పు యాడ్ చేసుకోవాలి. దాంతోపాటుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి మటన్ యాడ్ చేసేయచ్చు. మటన్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న 1 by 1 మిగతా పౌడర్స్ ఏవైతే ఉన్నాయో, ధనియా పౌడరు, అలాగే కరివేపాకు, మెంతి కూర వేసాము. సో అది ఒక కప్ వరకు తీసుకోవచ్చండి ఎవరైనా లీవ్స్. అవి యాడ్ చేసేసిన తర్వాత దీంతో పాటుగానే కరివేపాకును, కొత్తిమీర ఇవన్నీ కూడా పైన యాడ్ చేసేయాలి. దీంతో పాటుగానే మటన్ కోసం స్పెషల్గా ఉన్న ఈ
మసాలా ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసేసి మొత్తం కలిపేసుకుని, పెప్పర్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కదా, దాన్ని కూడా ఒక 2-3 స్పూన్స్ వరకు, అది ఎక్కువ స్పైసీనెస్ ఇవ్వదన్నారు కాబట్టి మనం 2-3 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు ఫుల్గా. దీంతోపాటు ఇందాక మేడం చెప్పినట్లుగానే గ్రేవీ కోసం ఎక్కువగా టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 టమాటోస్ తీసుకున్నారు, ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుని ఇంకొకటి యాడ్ చేసినా సరిపోతుంది. మటన్లో గ్రేవీ మెయిన్గా ఇదే వస్తుంది అన్నమాట. సో తర్వాత గ్రీన్ చిల్లీస్ అనేవి కట్ చేయకుండా యాడ్ చేసేయచ్చు అంట. అవి మనం ఎక్కువ స్పైసీ కాకుండా అది కొంచెం డిఫరెంట్ లుక్ కూడా ఇస్తుంది దానివల్ల. దీంతో పాటుగానే కొంచెం వాటర్ యాడ్ చేసేసినట్లయితే కొంచెం మునిగే వరకు మొత్తం అది బాయిల్ అవుతుంది. ఇంకా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్లు ఆల్మోస్ట్. చూద్దాం మరి. సో మాధవి గారు, మరి 10 minutes అయిపోయింది కదా, రెడీ అయి ఉంటుందా చూద్దామా? అయిపోయిందండి. గ్రేవీలా దగ్గర వచ్చేసింది. ఓకే, సో డిష్ అవుట్ చేసుకోవడమేనా? టేస్ట్ చేస్తాను. ష్యూర్. సో వేడివేడిగా మటన్ పెప్పర్ రెడీ అయిపోయిందండి. స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది, మంచి డెలిషియస్గా అనిపిస్తుంది. బాగుందండి. దీంట్లో యాక్చువల్గా కొంచెం స్పైసీనెస్ కోసం మెయిన్గా చెప్పింది పెప్పర్ కదా, ఆ పెప్పర్ అనేది లైట్గా టేస్ట్ తెలుస్తోంది. దాంతోపాటుగా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచి టేస్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. మీరు కూడా మటన్ తినాలనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ ఐటెంని ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ యూ లైక్ ఇట్. మరి ఇలాంటి రెసిపీస్ని మీరు కూడా మాకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచుల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. డెలిషియస్ అచారీ చికెన్. వీటి తయారీ విధానం మన రుచి చూడులో. డోంట్ మిస్ టు వాచ్.